Hi everyone, I hope you all watched the previous videos. సో ఈ సెషన్లో మనం పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. పైప్ అనేది ఏంటంటే ఇది ఒక హాలో సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే వాటర్, ఆయిల్, ఆల్కహాల్, స్టీమ్ ఇలాంటివి ఒక చోట నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ మీరు పైప్లు, ట్యూబ్లు అవి చూడడానికి ఒకేలాగా ఉన్నప్పటికీ వాటి కొలతలు అండ్ లక్షణాల్లో తేడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ పైపుల్ని, ట్యూబ్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారంటే, సో పైప్ని మెజర్ చేసేటప్పుడు ఇంటర్నల్ డయామీటర్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, సో ఇలా ఇన్సైడ్ డయామీటర్ దీన్ని బట్టి స్పెసిఫై చేస్తారు అనమాట. ఓకే, దట్టు ఇవేంటంటే పైపులు అనేవి లెంతీ ఆబ్జెక్ట్స్ అనమాట. అంటే ఇది ఏమంటారంటే తెలుగులో అవి ఎప్పుడు నిటారుగా ఉండే పొడవు రూపం ఉంటాయి అనమాట. అంటే లెంత్ వైజ్ ఉంటాయి కదా. ఓకే, సో దట్టు ఈ పైప్స్ ఏంటంటే థిక్నెస్ వైజ్గా ట్యూబుల కంటే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే మందంగా ఉంటాయి పైప్లు అనేవి. ఓకే, సో ఈ రిప్రజెంటేషన్ చూసి మీరు ఈ పాయింట్స్ ఎలా గుర్తుంచుకుంటే చాలా ఈజీగా మీరు డిఫరెన్షియేట్ చేయడానికి ఫీజిబిలిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎన్పిఎస్ అంటే, ఇక్కడ ఎన్పిఎస్ అని ఉంది కదా, ఎన్పిఎస్ అంటే నామినల్ పైప్ సైజ్ అనమాట. నామినల్ పైప్ సైజ్. ఓకే, సో ఈ నామినల్ పైప్ సైజ్ ఏంటంటే 14 ఇంచెస్ కన్నా తక్కువ ఉంటే అదేంటంటే అవుటర్ డయా ఈజ్ గ్రేటర్ దాన్ నామినల్ పైప్ సైజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇంటర్నల్ డయా. ఓకే, సో 14 ఇంచెస్ కన్నా తక్కువగా ఎన్పిఎస్ అనేది ఉందనుకోండి, అవుటర్ డయా అనేది ఎన్పిఎస్ కన్నా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అదే 14 ఇంచెస్ కన్నా ఎక్కువగా ఉందనుకోండి ఎన్పిఎస్ అంటే నామినల్ పైప్ సైజ్, అప్పుడు అవుటర్ డయా ఈజ్ ఈక్వల్స్ టు నామినల్ పైప్ సైజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ట్యూబ్కి వచ్చేటప్పటికి ఏంటంటే we always specify by outer dimension. Okay, so ఇలా సో అవుట్సైడ్ డయామెన్షన్ ని అవుటర్ డయామీటర్. ఓకే, సో దాన్ని బట్టి ట్యూబ్ ని స్పెసిఫై చేస్తున్నాం. ఓకే, సో అందుకే పిక్చర్ అనేది క్లియర్గా ఇచ్చాను నేను. ఓకే, మీకు ఈజీగా ఉంటుంది. సో ఈ ట్యూబ్కి వచ్చేటప్పటికి ఏంటంటే అవుట్ సైడ్ డయామీటర్ అండ్ వాల్ థిక్నెస్ అనమాట. డబ్ల్యూటీ అంటే వాల్ థిక్నెస్. ఓకే, ఈ డబ్ల్యూటీ అంటే వాల్ థిక్నెస్. ఓకే, వాల్ థిక్నెస్ అవుటర్ డయామీటర్ బట్టి స్పెసిఫై చేస్తారన్నమాట. ఓకే, ఓకే ఇక్కడ మెన్షన్ చేస్తాను కదా. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ పైప్స్. సో ఇవి ఏంటంటే బేస్డ్ ఆన్ ద సైజ్, అంటే పరిమాణాన్ని బట్టి డిసైడ్ చేస్తారు అన్నమాట. పైపులు ఏంటంటే సాధారణంగా సర్క్యులర్ లేదా స్క్వేర్ క్రాస్ సెక్షన్తో ఉంటాయి అన్నమాట. సో ప్రీవియస్గా చూసాం కదా, సో ఇలా కానీ ఓకే ఇలా కానీ ఉంటాయి అన్నమాట. ఓకే, క్రాస్ సెక్షన్ అండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది థిక్నెస్ ఆఫ్ డయామీటర్, అంటే మందం లేదా వ్యాసాన్ని బట్టి డిసైడ్ చేస్తుంది. సో ఇవేంటంటే తక్కువ మందం కలిగి ఉన్న పైపులు ఏంటంటే కండ్యూట్ పైపులు అంటారు. ఓకే, సో థిక్నెస్ తక్కువ ఉంటే లెస్ థిక్నెస్ పైప్స్ అనేవి కండ్యూట్ పైప్స్ అంటారు అన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, అండ్ బేస్డ్ ఆన్ ద యూజ్. ఓకే, అంటే పని సామర్థ్యాన్ని బట్టి ఇవి రకరకాలుగా డివైడ్ చేసి ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పైప్స్. ఓకే, అంటే నీటి పైపులు ఉంటాయి కదా, అవి గ్యాస్ పైపులు, స్టీమ్ పైప్స్, ఆయిల్ పైప్స్, ఇలా బేస్డ్ ఆన్ ద యూజ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, అంటే తయారు చేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే, అందులో ఏంటంటే బట్ వెల్డ్ పైపు, క్యాస్టెడ్ పైపు, డ్రాన్ పైపు, సీమ్లెస్ పైపు. ఓకే, సో ఇలా డిఫరెంట్గా బేస్డ్ ఆన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ మనం మన పైప్స్ని క్లాసిఫై చేయొచ్చు అనమాట. ఆన్ ద బేసిస్ ఆఫ్ స్ట్రెంగ్త్, అంటే బలాన్ని బట్టి. ఓకే, సో అంటే వాటి కెపాసిటీ ఎంత అనేది ఉంటుంది కదా. ఓకే, లైట్ పైపు, హెవీ పైపు, స్టాండర్డ్ పైప్ అండ్ ఎక్స్ట్రా హెవీ పైప్ అని ఇలా డిఫరెన్షియేట్ చేస్తారనమాట. ఓకే, అండ్ జాయిన్ చేసే విధానాన్ని బట్టి ఆన్ ద బేసిస్ ఆఫ్ జాయినింగ్. ఓకే, థ్రెడెడ్ పైపు, ఓకే, ఫ్లాంజ్డ్ పైపు, కాలర్ పైపు, సాకెట్ అండ్ స్పైగోట్ పైపు. ఓకే, ఇలా డిఫరెన్షియేట్ చేస్తారన్నమాట. అండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది మెటల్, అంటే లోహాన్ని బట్టి బలాన్ని
డిసైడ్ చేస్తాం కదా, అంటే ఆ వాడే మెటీరియల్ బట్టి మనం స్ట్రెంత్ అనేది డిసైడ్ చేస్తాం కదా. సో అందుకు మనం మెటీరియల్ చూసి కూడా మనం డిఫరెంట్ కేటగిరీస్ అనేవి డివైడ్ చేయొచ్చు. అందులో క్యాస్ట్ ఐరన్, గాల్వనైజ్డ్ ఐరన్, కాపర్, బ్రాస్, అల్యూమినియం, పీవీసీ పైప్స్ ఇలా డిఫరెన్షియేట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో ప్రీవియస్ స్లైడ్లో మనం డిస్కస్ చేసాం కదా, సర్క్యులర్ పైపు, స్క్వేర్ పైపు ఇలా ఉంటాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద థిక్నెస్, ఇక్కడ చూడండి థిక్నెస్ అనేది ఎంత ఉంది అండ్ దీని థిక్నెస్ ఎంత ఉందని చూడండి. ఓకే, సో థిక్నెస్ తక్కువగా ఉండే వాటిని కండ్యూట్ పైప్స్ అని అంటారు, రైట్. సో దిస్ ఇస్ ద బెస్ట్ రిప్రజెంటేషన్. ఓకే, సో ప్రీవియస్ స్లైడ్ నార్మల్ థియరీ చూసుకుని ఈ స్లైడ్లో మీరు రియల్గా ఏంటి ఉంటుంది అనేది మీకు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, వాటర్ పైప్స్ బేస్డ్ ఆన్ ద యూజ్. ఓకే, గ్యాస్ పైప్స్, స్టీమ్ పైప్స్, ఆయిల్ పైప్స్. ఓకే, బేస్డ్ ఆన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఇక్కడ ఈ క్యాస్ట్ ఐరన్ అంటే ఇది ఇలా అని కాదు కానీ మెకానికల్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, సెంట్రిఫుల్ కాస్టింగ్ అంటారు. పైప్స్ కదా, పైప్స్ ఏంటి మధ్యలో పోర్షన్ అనేది ఉండదు. ఓకే, సో అది ఎలా అంటే ఇలా ఒక సెటప్ ఉంటుంది అనమాట, డ్రమ్ లాగా. ఓకే, అందులో ఈ మోల్టన్ మెటల్ని పోర్ చేస్తారు. ఓకే, సో తర్వాత ఇది హై స్పీడ్లో రొటేట్ అవుతుంది అనమాట. ఈ రొటేట్ అవడం వల్ల ఏంటంటే సెంట్రిఫ్యూగల్ యాక్షన్ ద్వారా ఈ మెటల్ అంటే హై పోర్షన్ ఉంటుంది కదా, మెటల్ అనేది డెన్స్గా ఉంటుంది కదా. సో అదేంటంటే ఈ గోడలకి, ఈ డ్రమ్ ఉంది కదా, ఈ డ్రమ్ గోడలకి ఏంటంటే చేరుతుంది అనమాట హై స్పీడ్లో రొటేట్ అవడం వల్ల. జస్ట్ లైక్ వాషింగ్ మెషిన్ ఎలా ఉంటుందో, మనం వాషింగ్ మెషిన్ యూజ్ చేసాక బట్టలన్నీ గోడలకి చేరిపోతుంది కదా, సో అలాగే మనకి మెటల్ అనేది ఈ డ్రమ్ చుట్టూ ఇలా చేరుతుంది అనమాట. సో దట్ మనకి ఏంటంటే ఇలా ఈ షేప్ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో వెల్డింగ్, ఓకే, ఇలా జాయినింగ్ ప్రాసెస్ ద్వారా కానీ లేదా డ్రాయింగ్ ప్రాసెస్, సీమ్లెస్ టైప్స్ అలా బేస్డ్ ఆన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది మనం ఈ పైప్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ బై యూజ్, ఓకే డిస్కస్ చేసాం కదా, అండ్ బై స్ట్రెంగ్త్, లైట్ పైపు, స్టాండర్డ్ పైపు, హెవీ పైపు, ఎక్స్ట్రా హెవీ పైపు, మీరు థిక్నెస్ అది చూసి మీరు డిసైడ్ చేసేయచ్చు, రైట్. సో అది, అండ్ నెక్స్ట్ బై జాయినింగ్ ప్రాసెస్, థ్రెడెడ్ పైప్, రెండు థ్రెడ్ ఇచ్చాడు కానీ బట్ ఇన్సైడ్ థ్రెడ్ ఉంటుంది. ఓకే, ఒకటి అవుట్ సైడ్ ఉంటే ఒకటి ఇన్సైడ్ ఉంటుంది కదా జాయినింగ్కి. ఇది ఫ్లేంజ్డ్ పైప్, ఇవి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ కాలర్ పైప్, సాకెట్స్ పైకౌట్ పైప్ ఇలా బేస్డ్ ఆన్ ద జాయినింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే బై మెటీరియల్. ఓకే, మెటల్ ఆర్ అలాయ్స్ బేస్ చేసుకొని మన మెటీరియల్ ఏంటంటే ఆ మెటీరియల్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఏంటంటే స్ట్రెంగ్త్. ఓకే, ఇట్స్ మెటీరియల్ ప్రాపర్టీ కదా, సో అందుకు ఈ క్యాస్ట్ ఐరన్, గాల్వనైజ్డ్ ఐరన్, కాపర్ పైప్, బ్రాస్ పైప్, అల్యూమినియం పైప్స్, పీవీసీ పైప్స్ ఇలా డిఫరెంట్ పైప్స్ మెటీరియల్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, పైప్ మెటీరియల్ అండ్ ఇట్స్ అప్లికేషన్. సో ఫస్ట్ వన్ ఈజ్ క్యాస్ట్ ఐరన్. క్యాస్ట్ ఐరన్ ఏంటంటే నేల కింద వాటర్ లైన్స్ కోసం ఉపయోగిస్తారు అనమాట. ఓకే, అంటే గ్రౌండ్లో. అండ్ రాట్ ఐరన్, ఇవి ఏంటంటే స్టీమ్ లేదా ఎక్కువ ఒత్తిడి ఉన్న గ్యాస్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం యూజ్ చేస్తారు అనమాట. ఓకే, మ్యాక్సిమం ప్రెషర్ గ్యాస్ లేదా స్టీమ్స్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఆర్సీసీ పైప్, ఇవి ఏంటంటే భూగర్భంలో పెద్ద నీటి పైప్ లైన్ కోసం వాడతారు అనమాట ఆర్సీసీ పైప్స్ అంటే. జిఐ పైప్స్, ఇవి ఏంటంటే జింక్ పూత అనేది పైపుల పైన ఉంటుందన్నమాట. ఓకే, సో జింక్ కోటెడ్ పైప్స్ అంటారు అందుకే జిఐ పైప్స్. ఓకే, ఇదేంటంటే హోమ్లో డ్రింకింగ్ వాటర్ పర్పస్కి యూజ్ చేస్తారు అనమాట. ఓకే, అండ్ ఆస్బెస్టస్ సిమెంట్ పైప్స్, ఇవేంటంటే వర్షపు నీటిని బయటికి పంపడానికి ఉపయోగిస్తారంట. ఓకే, సో వీటి బలం ఏంటంటే కొంచెం తక్కువగా ఉంటుంది, స్ట్రెంత్ అనేది. ఓకే, అండ్ రబ్బర్ లేదా నైలాన్, ఇవి ఏంటంటే వంటగది, ఒక గార్డెనింగ్ అండ్ ట్యూబ్ వెల్స్ ఇలాంటి డిఫరెంట్ పర్పస్కి యూజ్ చేస్తారు. ఓకే, మనం జనరల్గా యూజ్ చేస్తాం కదా గార్డెనింగ్ పైప్స్ ఉంటాయి, సో వాటికి అంటే వాటర్ పైప్స్ యూజ్ చేస్తాం కదా, ప్లాస్టిక్ అనుకుంటాం, రబ్బర్ టైప్. సో అవి అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్
హై ప్రెజర్ స్టీల్ పైప్ లేదా గ్యాస్ పైప్. ఇవేంటంటే గ్యాస్ లేదా స్టీమ్ లేదా ఆయిల్ని ఒక చోట నుంచి మరో చోటకి తీసుకెళ్ళడానికి జాయింట్ లేని పైప్ను ఉపయోగిస్తారు అనమాట, జాయింట్ లెస్ పైప్స్. ఓకే, ఎందుకంటే లీకేజ్ అవ్వకూడదు కదా గ్యాస్ కానీ స్టీమ్ కానీ. రీసెంట్గా మనకి ఈస్ట్ గోదావరిలో కూడా అయింది కదా గ్యాస్ లీకేజ్. సో ఇలాంటి పర్పస్కి అందుకే జాయింట్ లెస్ పైప్స్ అనేవి యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, టు క్యారీ గ్యాస్, స్టీమ్, ఆయిల్. ఓకే, సో డిజాస్టర్స్ అనేవి ఏవి జరగకుండా ఉండడం కోసం జాయింట్ లెస్ పైప్స్ మనం యూజ్ చేయాలి. ఓకే, కాపర్ ఏంటంటే బాయిలర్స్ అండ్ స్టీమ్ ఇంజిన్స్ లో యూజ్ చేస్తారు. బ్రాస్ బ్రాస్ ఏంటంటే విమానాల్లో యూజ్ చేస్తారు అన్నమాట, ఏరోప్లేన్స్. ఓకే, సో లెడ్ యాసిడ్ లైన్ల కోసం ఉపయోగిస్తారు, ఇది ఇంపార్టెంట్. యాసిడ్ లైన్స్. ఓకే, ఇది డ్రింకింగ్ వాటర్కి యూజ్ చేయకూడదు. ఓకే, లెడ్ అనేది నెవర్ యూజ్ ఇన్ డ్రింకింగ్ వాటర్ లైన్స్. అండ్ నెక్స్ట్ అల్యూమినియం. ఇవేంటంటే విమానాల్లో పైప్ లైన్ కోసం ఉపయోగిస్తారు అన్నమాట. కండ్యూట్ పైప్స్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వైరింగ్ అన్నమాట. ఓకే, ఇది గుర్తుంచుకోండి, భూగర్భంలో వైరింగ్ చేయడం కోసం ఇవి యూజ్ చేస్తారు. ప్లాస్టిక్, ఇది కూడా అంతే, అండర్ గ్రౌండ్ వైరింగ్ లేదా వాటర్ లైన్స్ కోసం యూజ్ చేస్తారు. ఓకే, సో దట్స్ అబౌట్ ద పైప్ మెటీరియల్ అండ్ ఇట్స్ అప్లికేషన్. రెండు పైపులను కలపడాన్ని మనం పైప్ ఫిట్టింగ్ అంటాం. ఓకే, దీనికోసం కొన్ని ముఖ్యమైన పరికరాలు అనేవి అవసరం అవుతాయి అన్నమాట. సో అందులో ఫస్ట్ వన్ ఈజ్ సాకెట్. ఇది లోపల ఖాళీగా ఉండే ఒక సిలిండ్రికల్ పైప్ అన్నమాట, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ఇది క్రాస్ సెక్షన్. ఓకే, సో షేప్ ఇలా ఉండదు, ఇంటర్నల్ థ్రెడ్డింగ్ ఉందని చూపించడం కోసం ఇలా డిజైన్ చేసాం. ఓకే, సో ఇలా ఒక పార్ట్కి ప్రీవియస్గా చెప్పాను కదా, ఒకదానికి ఎక్స్టర్నల్గా థ్రెడ్డింగ్ ఉంటే ఇంకో దానికి ఇంటర్నల్గా థ్రెడ్డింగ్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో సాకెట్ లోపల భాగం మొత్తం పొడవునా థ్రెడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒకే వ్యాసం కలిగిన రెండు పైపుల్ని కలిపి వాటి పొడవును పెంచడానికి సాకెట్ని ఉపయోగిస్తారు. చూసారా, ఒక సైడ్ నుంచి ఈ పైప్ జాయిన్ అవుతుంది, ఇంకో సైడ్ నుంచి ఇది అనమాట. ఇది కూడా ఎక్స్టర్నల్ పైప్, రైట్, ఎక్స్టర్నల్ థ్రెడ్, రైట్. సో ఇంటర్నల్గా ఫుల్గా దీనికి ఇక్కడ వరకు థ్రెడ్డింగ్ అనేది ఉంటుంది అనమాట. సో దట్ ఏంటంటే ఈ పైప్ అనేది అంటే అప్ టు ఈ మార్క్ వరకే మనకి థ్రెడ్డింగ్ అనేది ఇన్సెట్ అవుతుంది పైప్లో, రిమైనింగ్ కంబైన్డ్గా వాటర్ ఫ్లో అవడానికి యూజ్ అవుతుంది. బట్ మనకి థ్రెడ్డింగ్ ఎంత ఉంటుందని స్పెసిఫై చేయడం కనుక ఒక స్టాండర్డ్గా ఫుల్గా మనకి థ్రెడ్డింగ్ అనేది ఇచ్చేస్తాం. ఓకే, ఇవి మార్కెట్లో ఏంటంటే హాఫ్ ఇంచ్ నుంచి మనకి దొరుకుతాయి అన్నమాట. ఓకే, హాఫ్ ఇంచ్ అలా స్పెసిఫై చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఎల్బో. ఈ ఎల్బో ఏంటంటే పైప్ లైన్ 90 degreesకి చేంజ్ చేయడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో అట్ బోత్ ఎండ్స్ థ్రెడ్స్ ఆర్ కట్ ఇన్సైడ్. ఓకే, సేమ్ దీనిలాగే ఇన్సైడ్ కట్ అయ్యి ఉంటే ఎక్స్టర్నల్గా పైప్కి ఎక్స్టర్నల్ థ్రెడ్ కట్ అవ్వడం వల్ల ఇది జాయినింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో మేజర్గా ఏంటంటే సపోజ్ మనం హారిజాంటల్ లెవెల్లో ఇలా పైప్ అనేది ఇస్తున్నాం, సడన్గా మనకి వాల్ వచ్చింది, లేదంటే పైప్కు మనం సింక్ కనెక్షన్స్ ఇలా వేస్తాం కదా. సో అలాంటి టైప్ ఏంటి, మనం వెర్టికల్గా పైప్ అనేది రన్ చేయాలి, రైట్. సో ఈ రెండింటిని జాయిన్ చేయడానికి మనం ఇక్కడ ఎల్బో సాకెట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. పైప్స్ అంటే సింక్ అనే కాదు, షవర్కి, రైట్. అలా ఇవ్వాలంటే హారిజంటల్ పొజిషన్ నుంచి వెర్టికల్గా మనం టర్న్ అవ్వాలి కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఈ ఎల్బోస్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ టీ. ఈ టీ అనేది ఏంటంటే ఇక్కడ మీరు షేప్ చూడొచ్చు. ఓకే, సో ఇవేంటంటే ఇంపార్టెంట్ పైప్ ఫిట్టింగ్ డివైస్ యూజ్ ఫర్ టీ మేకింగ్ న్యూ లైన్ అట్ 90 degrees. సపోజ్ మనం ఇలా పైప్ లైన్ అనేది మనం రన్ చేసాం, సో మనకి సడన్గా ఇక్కడ ఒక వెర్టికల్గా రిక్వైర్మెంట్ ఉంది, ఇక్కడ ఒక పైప్ కనెక్షన్ రావాలి అని ఉందనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే, సో ఈ లైన్ని ఇలా బ్రేక్ చేసి ఇక్కడ ఈ టీ జాయింట్ని ప్లేస్ చేస్తాం అన్నమాట. సో దట్ ఏంటంటే ఇది ఈ పైప్ లైన్ డిస్టర్బ్ అవుతుంది, ఇది ఫ్లో కంటిన్యూ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనకి పైకి ఒక పైప్ కనెక్షన్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ టీ. ఓకే, సో ఇవన్నీ ఇంటర్నల్ థ్రెడ్సే. ఓకే, సో రెడ్యూసింగ్ టీ అని కూడా ఉంటుంది అనమాట. ఇదేంటంటే నార్మల్గా ఇది ఒక డయామీటర్తో ఫ్లో అవుతుంది అనుకుంటాం, ఇది 1 inch పైప్ అనుకుందాం. ఓకే,
సో మనకి పైకి ఒక 1/2 ఇంచ్ పైప్ కనెక్షన్ కావాలి అనుకుంటే ఇలా 1/2 ఇంచ్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో అలా రెడ్యూసింగ్ టీ కూడా ఉంటుంది అనమాట. క్రాస్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ క్రాస్ టీ. ఓకే, సో ఇదేంటంటే రెండు పైప్ లైన్లు పరస్పరంగా 90 డిగ్రీస్గా కలపడానికి యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, సో ఇది ఒక పైప్ లైన్ అనుకుంటే ఇది ఒక పైప్ లైన్ అనమాట. ఓకే, సో అలా జాయినింగ్ చేయడానికి మనం ఈ క్రాస్ని యూజ్ చేస్తాం. క్రాస్ లేదా క్రాస్ టీ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ కప్లింగ్. ఓకే, సో కప్లింగ్ ఏంటి అంటే రెండు పైపులను ఒకదాంతో ఒకటి కలపడానికి కప్లింగ్ని యూజ్ చేస్తారు అలా. ఓకే, సో పైపు బయట వైపు ఉండే థ్రెడ్స్ ఏంటంటే సరిపోయేలాగా కప్లింగ్ లోపల వైపు రెండు చివర్ల థ్రెడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే పైప్ నిప్పుల్. ఓకే, ఇవేంటంటే విభిన్న పరిమాణాలు కల రెండు లేదా అంతకంటే ఎక్కువ పైపులను కలపడానికి ఉపయోగించే చిన్న గొట్టం వంటి అమరికలను పైప్ నిప్పుల్స్ అంటారు అన్నమాట. ఓకే, సో ఇందులో ఫస్ట్ క్లోజ్ నిప్పుల్, షార్ట్ నిప్పుల్ అండ్ లాంగ్ నిప్పుల్ అని ఉంటాయి. క్లోజ్ నిప్పుల్ అనేది ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది. ఓకే, మొత్తం ఉపరితలం మొత్తం థ్రెడ్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే షార్ట్ నిప్పుల్, ఇది తక్కువ పొడవు కలిగి ఉంటుంది అన్నమాట. అదే లాంగ్ నిప్పుల్ అంటే ఇది మిగిలిన వాటి కంటే ఎక్కువ పొడవు కలిగి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. హెక్సాగోనల్ నట్, ఇది ఏంటంటే పైప్ నిప్పుల్స్ మధ్యలో ఉపయోగిస్తారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా యూజ్ చేస్తారు అనేది. ఓకే, సో దీన్ని బిగించడానికి ఈ రెంచ్ లేదా స్పానర్ని ఉపయోగిస్తారు అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ హెక్సాగోనల్ నట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే బెండ్. ఓకే, ఇది పైప్ ఏంటంటే 90 డిగ్రీస్ కోణం తిప్పడానికి దీన్ని ఉపయోగిస్తారు అన్నమాట. ఓకే, సో ఇలా. ఓకే, సో జాయినింగ్ అనేది 90 డిగ్రీస్లో ఉంటుంది. ఓకే, అండ్ దీని రెండు చివరి వైపు థ్రెడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇది పైప్కి ఏమో ఇంటర్నల్గా ఉంటాయి. ఓకే, పైప్కి ఇంటర్నల్గా ఉంటాయి, ఈ బెండ్కి ఏమో ఎక్స్టర్నల్గా ఉంటాయి అన్నమాట థ్రెడ్స్. ఓకే, సో ఈ రెండు పైపులుకి మనకి రెండు వైపులా ఇన్సర్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో సాధారణంగా ఏంటంటే దీన్ని ఎల్బో టైప్లో ఉంటుంది, రైట్? సో సేమ్ యాజ్ ఎల్బో. ఓకే, బట్ ఈ బెండ్ ఏంటంటే డయామీటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, బెండ్ డయామీటర్ ఇది ఇలా డయామీటర్ అంట. ఓకే, ఓకే, సో దీన్ని ఉపయోగించడానికి ఏంటంటే రెండు చివర్ల సాకెట్స్ అనేవి అవసరం అవుతాయి అన్నమాట. ఇవి సాకెట్స్. ఓకే, ఈ రెండు సాకెట్స్ అన్నమాట. అండ్ రెడ్యూసర్, ఈ వేరు వేరు డయామీటర్లో ఉన్న రెండు పైపులు కలపడానికి రెడ్యూసర్స్ అనేవి యూజ్ చేస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది బిగ్గర్ డయామీటర్, ఇక్కడేమో స్మాలర్ డయామీటర్, రైట్? సో ఇదేంటి, అలా డయామీటర్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, ఒక బిగ్గర్ డయామీటర్ పైప్ నుంచి స్మాలర్ డయామీటర్ పైప్కి జాయినింగ్ చేయడానికి ఈ రెడ్యూసర్స్ అనేవి యూజ్ చేస్తారు అనమాట. ఓకే, సో ఈ రెడ్యూసర్లో ఏంటంటే ఒక చివరి పెద్ద డయామీటర్ ఉంటుంది, ఇంకో చివరేమో చిన్న డయామీటర్కి ఉంటుంది అనమాట. ఓకే, ఇందులో రెండు రకాలు ఉంటాయి మళ్ళీ. ఇందులో ఏంటంటే కాన్సెంట్రిక్ రెడ్యూసర్స్, వీటికి ఏంటంటే నిలువుగా అంటే వెర్టికల్గా ఉన్న పైపులని ఉపయోగిస్తారు అన్నమాట. ఓకే, వాటి కోసం ఉపయోగిస్తారు. ఎసెంట్రిక్ రెడ్యూసర్స్, వీటికి ఏంటంటే హారిజాంటల్గా ఉన్న పైపుల కోసం యూజ్ చేస్తారు. ఓకే, అండ్ ప్లగ్, ఈ ప్లగ్ ఏంటంటే పైప్ చివరను పూర్తిగా మూసివేయడానికి యూజ్ చేస్తారు. జనరల్గా యూజ్ చేస్తాం, డమ్మీలుగా మనకి యూజ్ అవుతాయి కదా. సో ఇన్ జనరల్గా మనం చూసే ఉంటాం అక్కడ పైపు అదే ట్యాప్ అది మనకు అవసరం లేనప్పుడు ఇలాంటి ప్లగ్స్ అనేవి ఇన్సర్ట్ చేసి మనం అక్కడ పైప్ని డమ్మీ చేస్తాం. సో దట్ ఏంటంటే వాటర్ లీకేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, యూనియన్,
ఇదేంటంటే ఒక టెంపరరీ జాయింట్ అనమాట. తాత్కాలికంగా మనం జాయినింగ్ అనేది చేస్తాం. ఓకే. దీన్ని ఈజీగా మనం రిమూవ్ చేయడం లేదా కంప్లీట్ క్లోజ్ చేయడం అనేది ఈజీగా అవుతుందనమాట. ఓకే. 2 భాగాలుగా విడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే. సో, అందుకే దీన్ని టెంపరరీ జాయింట్ అని అంటారు. ఓకే. సో, సాధారణంగా మోటార్ పంప్ సెట్‌లకి అమర్చడానికి ఈ సెటప్‌ని ఈ యూనియన్‌ని యూజ్ చేస్తారనమాట. ఓకే. సో, నెక్స్ట్ కాక్. ఓకే. దీన్ని ట్యాప్స్ అని కూడా అంటారు. కాక్‌ని మనం ఇన్ జనరల్‌గా ట్యాప్స్ అని అంటాం. ఓకే. సో, వీటిని సాధారణంగా ట్యాప్స్ అని అంటారు. ఓకే. అది గుర్తుంచుకోండి. కాక్స్ అంటే అది వేరే అనుకోకండి. ఓకే. సో, వాటర్ లేదా ఆయిల్, గ్యాస్ ఇలాంటివన్నిటికి కంట్రోల్ చేయడానికి మనకి వీటిని యూజ్ చేస్తారు. ఓకే. సో, బేసిక్‌గా మనం ఇన్ జనరల్‌గా మనం ఇళ్లల్లో పైపుల ద్వారా వచ్చే వాటర్‌ని వాడుకోవడానికి యూజ్ చేస్తాం. రైట్. సో, ఇవి మేజర్‌గా ఇన్ జనరల్ బ్రాస్, గన్ మెటల్, ప్లాస్టిక్ లేదా క్యాస్ట్ ఐరన్‌తో తయారు చేస్తారన్నమాట. ఓకే. సో, ఇళ్లల్లో వాడే ట్యాప్స్‌ని మనం ఏమంటారంటే బిబ్ కాక్ అంటారన్నమాట. సో, హౌస్ హోల్డ్ పనులకు మనం యూజ్ చేస్తాం చూసారా? సో, దానికి మనం ఈ ట్యాప్స్‌ని బిబ్ కాక్ అంటారు. ఓకే. ఫ్లేంజ్ పొడవైన పైపులను ఒకదాన్ని ఒకటి కలపడానికి ఫ్లేంజెస్ అనేవి యూజ్ చేస్తారు. జస్ట్ లైక్ దిస్. ఓకే. మీకు క్లారిటీగా ఇమేజెస్ చూసి గుర్తుంచుకోవడానికి ఈజీ ఉంటుందని మంచి ఇమేజెస్ అనేవి పెట్టిన ఇక్కడ. ఓకే. సో, దీన్ని ఏంటంటే స్క్రూలు, వెల్డింగ్ లేదా పైప్ బాండింగ్ ద్వారా పైపుల్ని జాయినింగ్ అనేది చేస్తారు. ఓకే. పైపులను మరియు కంట్రోల్ వాల్వ్‌లను అనుసంధానించడానికి ఈ ఫ్లాంజెస్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే. వాల్వ్. ఈ వాల్వ్ అనేది ఏంటంటే మనం రేట్ ఆఫ్ ఫ్లో అంటే నీటి ప్రవాహ వేగాన్ని నియంత్రించడానికి లేదా ప్రవాహాన్ని పూర్తిగా ఆపేయడానికి వాల్వ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇన్ జనరల్ మీరు చూసి ఉంటారు కదా ఈ టైప్ ఆఫ్. సో, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఓకే. సో, ఇవేంటంటే ప్లాస్టిక్, కాస్ట్ ఐరన్, స్టీల్ లేదా బ్రాస్ అంటే ఇత్తడి అనమాట. ఇత్తడితో మనం తయారు చేస్తారనమాట. ఓకే. సో, కనెక్షన్ ఏంటి అంటే ఈ వాల్వ్ యొక్క చివరి ప్రధాన లైన్ అదేంటంటే మరో చివరేమో బ్రాంచ్‌కి అనుసంధానించబడి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఈ వాల్వ్స్‌లో రకాలేంటంటే గ్లోబ్ వాల్వ్, గేట్ వాల్వ్, నీడిల్ వాల్వ్ అండ్ నాన్ రిటర్నింగ్ వాల్వ్ అన్నమాట. సో, ఈ గ్లోబ్ వాల్వ్ ఏంటి అంటే ఇది ఎస్ షేప్డ్ ఆకారం ప్లగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో, దీని ద్వారా ఏంటంటే ఇది ప్రవాహాన్ని ఖచ్చితంగా నియంత్రించడానికి యూజ్ అవుతుంది. ఓకే. సో, సెకండ్ ఏంటంటే గేట్ వాల్వ్. ఓకే. ఇందులో ఏంటంటే సో, ఇక్కడ మీరు చూస్తే వెడ్జ్ షేప్డ్ ఉంది కదా! డిఫరెంట్ కలర్ చూసారా? వెడ్జ్ షేప్‌లో ఉంది. ఓకే. అది గేట్ అన్నమాట. ఓకే. సో, అదేంటంటే ప్రవాహాన్ని పూర్తిగా తెరవడానికి లేదా క్లోజ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట ఈ గేట్ అనేది. ఓకే. వెడ్జ్ షేప్‌లో ఉంది కదా! అది. అండ్ నీడిల్ వాల్వ్. ఈ నీడిల్ వాల్వ్ ఇది. చూసారా? నీడిల్ షేప్‌లో ఉందా? ఓకే. సో, ఇదేంటంటే ఇది చాలా ప్రిసైజ్ ఫ్లో కంట్రోల్‌కి ఈ నీడిల్ వాల్వ్ అనేది యూజ్ చేస్తారన్నమాట. ఓకే. అదేంటంటే సూక్ష్మమైన లేదా ఖచ్చితమైన ప్రవాహ నియంత్రణకి ఇవి యూజ్ చేస్తారు ఈ నీడిల్ వాల్వ్స్ అనేవి. ఓకే. అండ్ నాన్ రిటర్నింగ్ వాల్వ్. దీన్ని చెక్ వాల్వ్ అని కూడా అంటారన్నమాట. చెక్ వాల్వ్. ఓకే. ఈ నాన్ రిటర్నింగ్ వాల్వ్. ఓకే. సో, ఇదేంటంటే నీటిని ఒక దిశలో ఫ్లో అయ్యేలాగా చేస్తుందన్నమాట. ఓకే. మేజర్‌గా ఈ వాటర్ అనేది బ్యాక్ సైడ్ అంటే వెనక్కి రాకుండా అడ్డుకుంటుందన్నమాట. ఇందులో 2 రకాలు ఉంటాయి. స్వింగ్ చెక్ వాల్వ్ అండ్ బాల్ చెక్ వాల్వ్ అన్నమాట ఇందులోన. స్వింగ్ చెక్ వాల్వ్, నెక్స్ట్ బాల్ చెక్ వాల్వ్ అన్నమాట. ఈ నాన్ రిటర్నింగ్ వాల్వ్‌లో ఇవి 2 టైప్స్ అన్నమాట. స్వింగ్ చెక్ వాల్వ్ అండ్ బాల్ చెక్ వాల్వ్ అన్నమాట. ఓకే. సో, మేజర్‌గా నాన్ రిటర్నింగ్ వాల్వ్స్ ఏ కేసెస్‌లో వాడతారంటే వాటర్ ఇప్పుడు మన ట్యాంక్‌లో పెడతాం. సో, వాటర్ ప్యూరిఫై చేయాల్సినప్పుడు మనం బయట చూసారా క్యాన్స్ కొంటాం కదా! అలాంటి టైంలో ఏంటవుతుందంటే వాటర్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది ఆ క్యాన్స్ నుంచి. సో, అలా రాకుండా వాటర్ అనేది వన్ డైరెక్షన్‌లోనే ఫ్లో అవ్వడం కోసం ఈ నాన్ రిటర్నింగ్ వాల్వ్స్ అనేవి యూజ్ చేస్తారనమాట.
ఓకే, జనరల్ చెప్పాలంటే వాటర్ అనేది బ్యాక్ రాకుండా కంట్రోల్ చేయడం కోసం. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది నాన్ రిటర్నింగ్ వాల్వ్. ఓకే, వై పీస్ ఫర్ కనెక్టింగ్ 3 ఈక్వల్ సైజ్ డయామీటర్స్. ఇక్కడ మీరు చూసారా వై షేప్. సో ఈ 3 ఈక్వల్ డయామీటర్స్ ఉన్న పైప్స్ ని కనెక్ట్ చేయడానికి ఈ అసెంబ్లీని వాడతారు అనమాట, వై షేప్. ఓకే, సో ఇలా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ బ్రాంచ్ పీస్. టు కనెక్ట్ ఎనీ బ్రాంచ్ విత్ మెయిన్ పైప్, బ్రాంచ్ పీస్ ఈస్ యూజ్. ఓకే, యాంగిల్ ఫ్రమ్ మెయిన్ లైన్ ఈస్ 45 to 63. ఇక్కడ చూసారా, ఇది మెయిన్ లైన్, ఇది బ్రాంచ్ పైప్ అన్నమాట. ఓకే, దీన్ని కనెక్ట్ చేయడం కోసం ఈ బ్రాంచ్ పైప్ ని యూజ్ చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ బ్రాంచ్ పైప్. ఫిట్టింగ్ అండ్ సింబల్స్. ఓకే, సో బెంట్ కి ఎల్బోకి డిఫరెన్స్ ఉంటుంది, రైట్? సో అది మీరు గుర్తుంచుకోండి. బెంట్ అంటే ఇలా సమ్ వాట్ కర్వేచర్ ఉంటుంది. ఓకే, మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం, డయామీటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ ఎల్బో, రైట్? సో ఇది 45 degrees, ఇది క్రాస్. ఓకే, సో ఎల్బోకి చూసారా స్ట్రైట్ యాంగిల్ లాగా చూపించండి 90 degrees అన్నట్టు, ఇది 45. ఇక్కడ మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఎల్బోకి. బట్ బెంట్కి వచ్చేటప్పుడు కర్వేచర్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో అది మీరు గుర్తుంచుకోవాలి బెంట్కిను ఎల్బోకి. టీ షేప్ టీ లానే ఉంటుంది కనుక ఈజీ గుర్తుంచుకోవచ్చు. రెడ్యూసర్స్ అంటే ఏంటి? హయ్యర్ డయామీటర్ ఉన్న పైప్ నుంచి తక్కువ డయామీటర్ ఉన్న పైప్ కి కనెక్ట్ చేయడానికి రెడ్యూసర్స్ అనేవి యూజ్ చేస్తారు, రైట్? సో అందుకు ఆ ట్యాపర్నెస్ అనేది ఇచ్చాడు. యూనియన్ స్క్రూకి ఇలా. ఓకే, ప్లగ్ క్యాప్ కి సింపుల్ ఇలా ట్రయాంగిల్ రివర్స్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో జాయింట్ ఆర్ సాకెట్ కి ఇలా. ఓకే, సో ప్లస్ లానే ఉండదు, బట్ చిన్న క్రాస్ ఉంటుంది ఇక్కడ, ఇది సాకెట్ అన్నట్టు. ఓకే, సాకెట్ లేదా జాయింట్ అన్నట్టు, అవి గుర్తుంచుకోండి. ఓకే, పైప్ ఫిట్టింగ్ టూల్స్. ఓకే, సో ప్లంబింగ్ పనుల్లో మనం పైప్ లైన్లను అమర్చడానికి, థ్రెడ్ కటింగ్ కి, పైపులను వంచడానికి, బిగించడానికి, ఇలాంటి పనుల కోసం వివిధ రకాలుగా మన సాధనాలను యూజ్ చేస్తాం అన్నమాట. సో అందులో ఫస్ట్ వన్ ఈజ్ పైప్ వైజ్. ఈ పైప్ వైజ్ అనేది ఏంటంటే పైపులను లేదా రౌండ్ బార్లను గట్టిగా పట్టుకొని ఉంచడానికి యూజ్ చేస్తారన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజెస్, రైట్? సో ఇలా మనకి పైప్ ని హోల్డ్ చేయడానికి పైప్ వైజ్ అనేది యూజ్ చేస్తాం. ప్రీవియస్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇందులో ఏంటంటే 2 జాస్ ఉంటాయి అన్నమాట. ఒకటి బేస్ కు ఫిక్స్డ్ గా ఉంటుంది. ఓకే, సో ఇది బేస్ కి ఫిక్స్డ్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మూవబుల్. ఓకే, థ్రెడ్ ఇచ్చారు చూసారా, ఈ థ్రెడ్ పైన రొటేట్ చేయడం ద్వారా మనకి వర్టికల్ గా మూవ్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, టైట్ చేయడానికి, లూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఈ రెండు జాస్ మధ్య మనకి వర్క్ పీస్ అనేది హోల్డ్ అవుతుంది అన్నమాట. ఈ రెండు జాస్ ఏంటంటే కాస్ట్ స్టీల్ తో తయారు చేస్తారు అన్నమాట. ఓకే, సో వీటిని ఏంటంటే ఎక్కువగా ఇంకా దృఢంగా మార్చడం కోసం మనం హీట్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఓకే, ఆ జాస్ కి. సో ఈ పైప్ వైజ్ లో రకాలు ఏంటంటే పోర్టబుల్ వైస్ అండ్ చైన్ పైప్ వైస్ అన్నమాట. ఓకే, సో ఈ పోర్టబుల్ పైప్ వైజ్ ఏంటంటే దీన్ని పనిచేసే చోటుకి ఈజీగా మోసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. ఓకే, ఇది చూసారా అక్కడ. సో అలా మనం యూసేజ్ అనేది చేస్తాం. బట్ ఈ చైన్ పైప్ వైజ్ ఏంటంటే ఇది గొలుసు సాయంతో పైప్ ను పట్టుకుని ఉంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, చైన్ చూసారా. సో దాని ద్వారా ఇది ఆ పైప్ ని పట్టుకొని ఉంటుంది అనమాట. ఇది మాక్సిమం 200 mm డయామీటర్ వరకు ఈ పైపుల్ని హోల్డ్ చేయగలదు అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద చైన్ పైప్ వైజ్. ఓకే, నెక్స్ట్ పైప్ రెంచ్ అన్నమాట. ఇదేంటంటే పైపులను బిగించడానికి లేదా విప్పడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఓకే, దీని జాస్ ఉంటాయి కదా, సో అవి రెండు ఉంటాయి అన్నమాట. ఒకటి ఫిక్స్డ్, ఇంకోటి ఏమో మూవబుల్. ఇది ఓకే, సో ఇది ఫిక్స్డ్, ఇదేమో మూవబుల్. ఓకే, అండ్ ఇదేంటంటే క్యాస్ట్ స్టీల్ తో తయారు చేస్తారు. ఓకే, అండ్ 15 mm to 50 mm ఓకే డయామీటర్ ఉన్న పైపుల్ని
ఫిక్స్ చేయడం కోసం ఈ పైప్ రెంచ్ అనేది యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, అండ్ చైన్ పైప్ రెంచ్ ఇక్కడ మీరు చూసారా, చైన్ యూజ్ చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ ద చైన్ పైప్ రెంచ్. ఇదేంటంటే 50 mm టు 150 mm ఓకే పైపుల్ని హోల్డ్ చేయడం కోసం ఇది యూజ్ చేస్తారు అనమాట. ఇది సిలిండ్రికల్ లేదా ఇర్రెగ్యులర్ షేప్స్ ని పట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు ఈ చైన్ పైప్ రెంచ్. ఓకే, అండ్ నెక్స్ట్ పైప్ డై. ఓకే, సో ఈ పైప్ డై ఏంటంటే దీన్నే డై స్టాక్ అని కూడా అంటారు అనమాట. ఓకే, సో పైపులు బయట భాగంలో థ్రెడ్స్ ఉంటాయి అనమాట, ఎక్స్టర్నల్ థ్రెడ్స్. ఓకే, సో దాన్ని వేయడానికి ఇవి యూజ్ చేస్తారు అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎలా షేప్ ఉంది అన్నది. ఓకే, సో ఇందులో మనకి పైప్ అనేది ఇన్సర్ట్ చేస్తారు దీనిలో. ఓకే, సో దట్ మనకి ఏంటంటే థ్రెడ్డింగ్ అనేది ఎక్స్టర్నల్ గా జరుగుతుంది అనమాట. ఓకే, ఎక్స్టర్నల్ థ్రెడ్ వేయడానికి కోసం వీటిని యూజ్ చేస్తారు. ఓకే, అండ్ సో దీని పరిమాణాన్ని ఏంటంటే 2 అడ్జస్టింగ్ స్క్రూలు ఉంటాయి, దాని ద్వారా మనం మార్చుకోవచ్చు అనమాట. ఓకే, సో దీన్ని ఏంటంటే పావు ఇంచ్ నుంచి 4 ఇంచ్ వరకు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఏంటంటే హెడ్ యాంగిల్ ఏంటంటే అదే హెడ్ యాంగిల్ ఆఫ్ ఫిట్ అయ్యే అనేది 0 అనమాట. ఓకే, ఇది గుర్తుంచుకోండి. పైప్ ట్యాపింగ్ ప్రాసెస్ మనకి ఐడియా ఉంది కదా, సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకే, సో ఇదేంటంటే ఇంటర్నల్ థ్రెడ్స్ ని అంటే పైప్ లోపల భాగంలో మనకి థ్రెడ్స్ కట్ చేయడం కోసం యూజ్ చేస్తారు అనమాట. ఓకే, ఇవన్నీ స్టాండర్డ్ సైజెస్ లో ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ పైప్ కట్టర్. పైప్ని కట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఓకే, సి షేప్ లో ఉంటుంది, ఇక్కడ కట్టర్ అనేది అని చూసారు. సో దీని ద్వారా ఏంటంటే మనం పైప్ ని ఈజీగా అండ్ ఈక్వల్ మనం కట్ చేయడానికి ఫీజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ పైప్ టాంగ్. ఓకే, సో ఈ పైప్ టాంగ్ అనేది ఏంటంటే చిన్న పరిమాణంలో ఉండే పైపుల్ని గట్టిగా పట్టుకోవడం కోసం దీన్ని యూజ్ చేస్తారు. ఇది పైప్ టాంగ్. ఓకే, సో టాంగ్స్ గురించి డిస్కస్ చేసాం కదా. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంత పైపులను హోల్డ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అండ్ బ్లో ల్యాంప్. ఈ బ్లో ల్యాంప్ ఏంటంటే పైపులను వేడి చేయడానికి లేదా పైపుల జాయింట్లో ఉండే లెడ్ని అటు సీసా ఉంటుంది కదా, సో దాన్ని కరిగించడానికి దీన్ని యూజ్ చేస్తారు అనమాట. ఓకే, సాల్డరింగ్ అండ్ బ్రేజింగ్. ఓకే, జాయింట్లు చేయడానికి మనం సాల్డర్ను వేడి చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది బ్లో ల్యాంప్. లాడిల్ లేదా మెటల్ పాట్. ఓకే, సో పైపులను అతికించడం కంటే జాయినింగ్ ప్రాసెస్ కి దీన్ని యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, సో ఈ మెటల్ పాట్ లో లెడ్ ని కరిగించి ఉంచుతారు అంటే మెటల్ పాట్. ఓకే, సో అందులో లెడ్ అనేది లిక్విడ్ ఫామ్ లో మోల్టన్ లెడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఒక ఫ్లాట్ చిజిల్ అంటే తెలుసు కదా, ఊలి అంటారు తెలియడం. సో దాన్ని సహాయంతో కరిగించిన లోహాన్ని పైప్ గాడిలో గ్రూవ్ చేసి పైపుల్ని బిగిస్తారు అనమాట. ఇక్కడ చూడవచ్చు మీరు. ఓకే, అండ్ గ్యాస్ ప్లేయర్. ఈ నట్స్ అండ్ యూనియన్లను విప్పడానికి దీన్ని యూజ్ చేస్తారు అనమాట. ఓకే, గ్యాస్ ప్లేయర్ అనేది చిన్న చిన్న పైపుల్ని గట్టిగా పట్టుకోవడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ పైప్ థ్రెడ్ ప్లగ్ గేజ్. ఓకే, సో ఇదేంటంటే పైప్ లోపల భాగంలో ఉండే ఇంటర్నల్ థ్రెడ్స్ ని సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేయడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేస్తారు అనమాట. ప్లగ్ గేజెస్ గురించి మనం డిస్కస్ చేస్తాం కదా, సేమ్. ఓకే, గో అండ్ నో గో ఉంటుంది కదా, సో ఆ ఇంటర్నల్ థ్రెడ్స్ అనేవి స్టాండర్డ్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడం కోసం ఈ పైప్ థ్రెడ్ ప్లగ్ గేజెస్ ని యూజ్ చేస్తాం. పైప్ ఫిట్టింగ్ ఆపరేషన్స్. పైప్ అనేది సరైన విధంగా అమర్చడానికి 3 ప్రధాన పద్ధతులు మనం యూజ్ చేస్తాం అనమాట. అందులో కటింగ్ ఒకటి. ఓకే, పైప్ ని కత్తిరించడానికి యూజ్ చేస్తాం కదా. ఓకే, సో మనకు కావాల్సిన పొడవును కత్తిరించడానికి పైప్ కట్టర్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో దీని ద్వారా ఏంటంటే పైప్ ని నిలువుగా ఖచ్చితంగా కట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఒకవైపు హోల్డ్ చేస్తుంది, ఇంకోవైపు కట్టర్ అనేది ఇంత ప్రీవియస్ చూసాం కదా. సో అలా కటింగ్ యాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ బర్ రిమూవింగ్. ఓకే,
పైప్ని కత్తిరించినప్పుడు దాని అంచుల వద్ద కొన్ని గొరుకు భాగాలు ఉంటాయి కదా, దాన్ని బర్రస్ అంటారు అనమాట. వీటిని తొలగించడానికి 2 పద్ధతులు ఉంటాయి. ఓకే, ఒకటి ఇంటర్నల్ బర్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్టర్నల్ బర్ అంట. ఇంటర్నల్ బర్ అంటే పైప్ లోపల భాగంలో ఉన్న గరుకును పైప్ రీమర్తో యూజ్ చేసి మనం దాన్ని రిమూవ్ చేస్తాం అన్నమాట. అంటే ఇంటర్నల్ బర్స్ ఉన్నప్పుడు పైప్ రీమర్స్ని యూజ్ చేస్తాం. అదే బయట వైపు ఉన్న గరుకు ఫ్లాట్ ఫైల్స్ని మనం లేదా రంపపాకుతో రుద్ది నలుపుగా చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసారు ఫైలింగ్ అనేది చేస్తున్నారు ఎక్స్టర్నల్ థ్రెడ్కి. ఇంటర్నల్కి ఏంటంటే రీమర్స్ అనేవి యూజ్ చేస్తాం, హ్యాండ్ రీమర్స్. ఓకే, ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా. సో దట్ ఈస్. అండ్ నెక్స్ట్ థ్రెడ్డింగ్. ఈ పైపులకు ఒకదాన్ని ఒకటి బిగించడానికి వాటి అంచుల దగ్గర మనం ఈ థ్రెడ్డింగ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట, మరలా అంటారు కదా. ఓకే, దీన్ని పైప్ డై స్టాక్తో మనం తయారు చేస్తాం అనమాట థ్రెడ్డింగ్ అనేది. దీని ద్వారా ఏంటంటే పైప్ చివరన గార్డ్లు ఏర్పడి దాని ద్వారా మన ఫిట్టింగ్ అనేది ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా హౌ ఇట్ లుక్ లైక్ అనేది పైప్ డై స్టాక్. ఓకే, సో దాని ద్వారా ఎక్స్ట్రాగా మనకి పైప్ థ్రెడ్డింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హౌస్ హోల్డ్ వాటర్ ట్యాప్స్. మార్కెట్లో ఏంటంటే పాత అండ్ కొత్త డిజైన్ కుళాయిలు అనేవి అందుబాటులో ఉంటాయి కదా. సో కుళాయి వాషర్స్ అండ్ ప్యాకింగ్ మెటీరియల్ని మార్చేటప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చదవడం అనేది మంచిది అనమాట. ఓకే, సో సాధారణంగా స్క్రూ డౌన్ రకం కుళాయిల్లో ముఖ్యంగా 2 భాగాలను నిర్వహించాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే స్పిండిల్ లేదా షాఫ్ట్ కోసం ఉండే స్టఫింగ్ బాక్స్ ప్యాకింగ్ ఒకటి. సెకండ్ ఏంటంటే మెటల్ డిస్క్ హోల్డర్ పై ఉండే వాషర్. ఇదేంటంటే రబ్బర్ లేదా తోలు లేదా ఫైబర్తో తయారు చేస్తారు అన్నమాట. సో ఈ ట్యాప్లో మనకి పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ హ్యాండిల్. సో ఈ హ్యాండిల్ ఏంటి అంటే కుళాయిని తిప్పడానికి ఉపయోగిస్తారు. ఈజీయే బట్ చెప్పాలని చెప్తున్నా. ఓకే, సో స్పిండిల్ లేదా షాఫ్ట్ హ్యాండిల్కి అనుసంధానించబడి ఉంటుంది అన్నమాట. సో గ్లామ్ నట్. ఈ గ్లామ్ నట్ ఏంటంటే ప్యాకింగ్ను పెట్టి ఉంచుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్యాకింగ్ ఆర్ స్టఫింగ్. నీరు పైకి లీక్ అవ్వకుండా ఉంటుంది అనమాట, కాపాడుతుంది. ఓకే, నెక్స్ట్ బానెట్. కుళాయి పై భాగంలో ఇది బ్రాస్తో తయారు చేస్తారు అన్నమాట. ఓకే, పై భాగంలో ఉంటుంది అన్నమాట. ఓకే, వాల్వ్ డిస్క్. నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేయడానికి ఈ మెటల్ ప్లేట్ని యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, ప్రీవియస్ కూడా మనం డిస్కస్ చేశారు. సో ఈ వాల్వ్స్ ఎలా ఉంటాయి అనేది. అండ్ రిటైనర్ నట్. వాషర్ను పెట్టి ఉంచడానికి ఈ నట్ని యూజ్ చేస్తారు అన్నమాట. వాల్వ్ సీట్. వాషర్ వచ్చి ఆగే చోటు అన్నమాట. ఓకే, వాల్వ్ సీట్ అంటే. ట్యాప్ బాడీ. ట్యాప్ బాడీ అంటే కుళాయి యొక్క ప్రధాన భాగం అన్నమాట, అంటే బ్రాస్ బాడీ. ఓకే, సో దట్స్ అబౌట్ ద ట్యాప్ బాడీ. ఈ కుళాయి యొక్క ప్రధాన భాగంలో దీన్ని సీట్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ బానెట్ ఏంటంటే ఇది కుళాయి బాడీకి పైన స్క్రూ చేయబడి ఉంటుంది అండ్ లోపల పని చేసే భాగాలను పెట్టి ఉంచడానికి యూజ్ అవుతుంది అన్నమాట. స్పిండిల్ ఇది చెప్పాం కదా. ఓకే, సో థ్రెడ్ స్క్రూ ఉంటుంది అండ్ వాషర్. స్పిండిల్ అడుగు భాగంలో మెటల్ డిస్క్ హోల్డర్ రబ్బర్ వాషర్ ఉంటుంది అన్నమాట. ఓకే, దీన్ని నట్ సాయంతో పెట్టి ఉంచుతుంది అన్నమాట. సో మేజర్గా ఇది ఎందుకంటే నీటి నియంత్రణ కంటే కుళాయి తిప్పినప్పుడు అంటే స్క్రూ డౌన్ చేసినప్పుడు వాషర్ అండ్ మెటల్ ఫేసెస్ అనేవి మధ్య ఒత్తిడి ఏర్పడి నీరు అనేది బయటికి రాకుండా అడ్డుకుంటుంది అనమాట. దీనివల్ల కుళాయి అనేది వాటర్ టైట్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ స్టఫింగ్ బాక్స్. ఈ కుళాయి పై భాగం నుండి స్టఫింగ్ బాక్స్లో గ్రాఫైట్ గ్రీస్ ప్యాకింగ్ అనేది ఉంటుంది అన్నమాట. దీన్ని బిగించడం వల్ల ఏంటంటే ప్యాకింగ్ కంప్రెస్ అయ్యి పైన నీరు లీక్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ రొటేషన్ మెకానిజం ఏంటంటే కుళాయిని క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ దిశలో తిప్పడం ద్వారా నీటి ప్రవాహాన్ని మనం నియంత్రించవచ్చు. ఓకే, డిఫెక్ట్స్ ఇన్ వర్కింగ్ ఆఫ్ స్క్రూ డౌన్ వాటర్ ట్యాప్స్. ఓకే, వాటర్ ట్యాప్స్ డిఫెక్ట్స్ అన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇది నల్లని గట్టిగా మనం మూసివేసిన నీరు అనేది కారుతూ ఉంటుంది అన్నమాట. సో దీని కాజెస్ ఏంటంటే వాషర్ అనేది అరిగిపోవడం లేదా పాడైపోవడం, వాషర్ పై తుప్పు లేదా ఇసుక రేణువులు అనేవి పేరుకోవడం వల్ల మనకి లీకేజ్ అనేది జరుగుతుంది అన్నమాట. దీనికి రెమెడీ ఏంటి అంటే వాషర్ను మార్చాలి. ఓకే, లేదా పేరుకుపోయిన వ్యర్థాలు అనేవి తొలగించాలన్నమాట. నెక్స్ట్ స్పిండిల్ లేదా స్టఫింగ్ బాక్స్ స్క్రూల చుట్టూ నీరు కారడం.
సో దీని కాజ్ ఏంటి అంటే ప్యాకింగ్ మెటీరియల్ పాతది పాడైపోవడం. ఓకే, సో స్టఫింగ్ బాక్స్ స్క్రూను గట్టిగా బిగించకపోవడం. ఇవి 2 కాజెస్ అన్నమాట. సో దీనికి రెమెడీ ఏంటి అంటే ప్యాకింగ్ మార్చి గ్రీజ్ పెట్టి హెంప్, ఓకే, గ్రీజ్డ్ హెంప్ అంటారు కదా, దాన్ని వాడాలి. అండ్ స్క్రూను గట్టిగా బిగించాలన్నమాట. నెక్స్ట్, ట్యాప్ని తిప్పినప్పుడు స్పిండిల్ జారిపోవడం లేదా నీరు ఆగిపోవడం అన్నమాట. సో స్లిప్ అవుతుంటుంది కదా, సో అదన్నమాట. దానికి మెయిన్ కాజ్ ఏంటి అంటే స్పిండిల్ యొక్క థ్రెడ్ అనేది ఎరిగిపోవడం అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. అందుకు మనకి స్లిప్పింగ్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్, దానికి రెమెడీ ఏంటి అంటే సో సింపుల్గా మనం ట్యాప్ని తీసేసి కొత్త ట్యాప్ని ఫిక్స్ చేసుకోవాలి. సో ఫుల్లీ న్యూ ట్యాప్ అనేది మనం చేయాలన్నమాట. థ్రెడ్ స్లిప్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్, ట్యాప్ని తిప్పడం కష్టంగా ఉండేటప్పుడు అంటే టైట్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్యాకింగ్ ఎండిపోయి గట్టిగా మారడం అనేది కాజ్ అన్నమాట. లేదా స్పిండిల్ షాఫ్ట్ అనేది వంగిపోవడం అనేది 2 కాజెస్. ఓకే, సో అలాంటప్పుడు ఏంటి అంటే ప్యాకింగ్ని మార్చాలన్నమాట. సో లేదా స్టఫింగ్ బాక్స్లో కొద్దిగా నూనె వేయాలి లేదా పూర్తిగా మనం ట్యాప్ మార్చాలన్నమాట. నెక్స్ట్, సో ట్యాప్ని టర్న్ చేసేటప్పుడు శబ్దం రావడం, రాటల్ సౌండ్ అంటారు కదా, సో అలా రావడం అనమాట, లేదా వైబ్రేషన్స్ అవి రావడం. సో దానికి కాజెస్ ఏంటి అంటే స్పిండిల్ పై వాల్వ్ బాడీ అనేది వదులుగా ఉండడం వల్ల, సో వాల్వ్ మీద వాషర్ వదిలవడం. ఓకే, సో నెక్స్ట్, దీనికి రెమెడీ ఏంటి అంటే కొత్త ట్యాప్ని బిగించాలి లేదా వాల్ వాషర్ని అనేది మనం మార్చాలన్నమాట. వాల్ వాషర్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద రెమెడీస్. ఓకే, సో డిఫెక్ట్స్ అండ్ కాజెస్ ఆఫ్ ది డిఫెక్ట్స్ అండ్ రెమెడీస్ టు సాల్వ్ ద డిఫెక్ట్స్. ఓకే, అండ్ టెస్టింగ్. సో టెస్టింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువు, ఓకే, సో దాని నాణ్యత అండ్ జెన్యున్నెస్ అంటే అసలైన స్వభావాన్ని నిర్ణయించే పద్ధతిని మనం టెస్టింగ్ అంటాం అన్నమాట. ఓకే, ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఈ వస్తువుల యొక్క మెకానికల్ ప్రాపర్టీస్ని పరీక్షించడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో వాటి యూజెస్ అంటే ఆ ప్రాపర్టీస్ అంటే లక్షణాలు అనమాట. సో వాటి ప్రాపర్టీస్ ఏంటి అంటే సో స్ట్రెంగ్త్, డక్టిలిటీ, హార్డ్నెస్, ఎలాస్టిసిటీ, టఫ్నెస్, షేప్, సర్ఫేస్ ఫినిష్, కలర్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ టెస్టింగ్లో రకాలు ఏంటంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ఒకటి, డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ఒకటి అనమాట. సో ఈ పద్ధతుల్లో వస్తువులకి ఎటువంటి నష్టం లేకుండా చేయడాన్ని మనం నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అనేది అంటాం అన్నమాట. సో ఇందులో ఏంటంటే విజువల్ ఇన్స్పెక్షన్, కంటితో చూసి పరీక్షించడం అన్నమాట. నెక్స్ట్ రేడియోగ్రఫీ, ఎక్స్రే వంటి కిరణాల ద్వారా లోపాలను గుర్తించడం. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ పార్టికల్ ఇన్స్పెక్షన్, సో ఇదేంటంటే అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి లోపాలను వెతకడం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ లిక్విడ్ లేదా డై పెనిట్రెంట్ ఇన్స్పెక్షన్, ద్రవ పదార్థాలను ఉపయోగించి ఉపరితల పగుళ్ళని గుర్తించడం అన్నమాట. నెక్స్ట్ అల్ట్రాసోనిక్ ఇన్స్పెక్షన్, ధ్వని తరంగాల ద్వారా పరీక్షించడం. నెక్స్ట్ ఎడ్డీ కరెంట్ ఇన్స్పెక్షన్, విద్యుత్ ప్రవాహాల ద్వారా లోహాలను పరీక్షించడం అన్నమాట. ఓకే, సో డిస్ట్రక్టివ్లోకి వస్తే ఈ పద్ధతిలో వస్తువు యొక్క సామర్థ్యం తెలుసుకోవడాన్ని దాన్ని విడగొట్టడం లేదా విచ్ఛిన్నం చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో దీనికి ఏంటంటే ఫస్ట్ స్ట్రెస్ టెస్టింగ్, వస్తువు ఎంత ఒత్తిడిని తట్టుకోగలదని చూస్తాం మనం. ఓకే, నెక్స్ట్ క్రాష్ టెస్టింగ్, మనం కార్లో వాటిలో చూస్తాం కదా, సో 5 స్టార్ రేటింగ్ అవి ఇచ్చేటప్పుడు మనం ఎలా టెస్ట్ చేస్తాం అలా. సో క్రాష్ టెస్టింగ్ అంటే ఇక్కడ ఢీకొనడం ద్వారా వచ్చే నష్టాన్ని మనం నోట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ హార్డ్నెస్ టెస్టింగ్, గట్టిదనాన్ని పరీక్షించడానికి. మెటలోగ్రాఫిక్ టెస్టింగ్ అంటే లోహం యొక్క అంతర్గత నిర్మాణాన్ని అంటే మైక్రోస్ట్రక్చర్ని పరిశీలించడానికి. మనం దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దట్స్ అబౌట్ ద డిస్ట్రక్టివ్ అండ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్స్. విజువల్ ఇన్స్పెక్షన్ అన్నమాట. ఓకే, సో ఇట్స్ ఏ ఫండమెంటల్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ మెథడ్ అన్నమాట. ఓకే, సో కేవలం కంటి చూపు ద్వారా ఒక వస్తువుని పరీక్షించే ప్రాథమిక పద్ధతిని విజువల్ ఇన్స్పెక్షన్ అంటారు. ఓకే, ఇది సాధారణంగా లోపాలను గుర్తించడానికి ఉపయోగించే మొదటి అండ్ వేగవంతమైన పద్ధతి అన్నమాట.
ఇది దేనికోసం ఉపయోగించబడుతుంది అంటే సర్ఫేస్ కండిషన్, వస్తువు పై భాగంలో ఎలా ఉంది అనేది చూడడానికి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలైన్మెంట్, కలిసే భాగాలను సరిగ్గా అమరు ఉన్నాయో లేదా చెక్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తాం. అంటే జస్ట్ విజువల్గా చూసి చెప్పడాన్ని మనం విజువల్ ఇన్స్పెక్షన్ అంటాం కదా. సో నెక్స్ట్ డైమెన్షనల్ అండ్ సెట్టింగ్స్, డిజైన్ ప్రకారం కొలతలు ఉన్నాయా లేదా అనేది చూస్తాం అన్నమాట. సో దీనికి ఉపయోగించే పరికరాలు ఏంటంటే సో ఆప్టికల్ ఎయిడ్స్, మెకానికల్ ఎయిడ్స్ అని ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ వన్ ఆప్టికల్ ఎయిడ్స్ అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే భూతద్దం అంటారు కదా, అవి మైక్రోస్కోప్స్, ఫైబ్రోస్కోప్స్, ఓకే, వీడియో కెమెరాస్. నెక్స్ట్ మెకానికల్ ఎయిడ్స్ అంటే మనకి వెన్నెర్ క్యాలిపర్, మైక్రోమీటర్, డెప్త్ గేజెస్, ఫీలర్ గేజెస్, ఇలా గేజెస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఓకే, టైప్స్ ఆఫ్ విజువల్ ఇన్స్పెక్షన్, డైరెక్ట్ విజువల్ టెస్టింగ్. ఓకే, సో దీని ఏంటంటే కంటి చూపు నేరుగా అందుబాటులో ఉన్నప్పుడు చేసే పరీక్ష అన్నమాట. నెక్స్ట్ రిమోట్ విజువల్ టెస్టింగ్, కెమెరాలు లేదా ఇతర పరికరాల ద్వారా చేసే పరీక్ష. ఓకే, సో ట్రాన్స్లూసెంట్ అంటే కాంతి సహాయంతో వస్తువు లోపల భాగాలను చూసే పరీక్ష అన్నమాట. ఓకే, సో కమింగ్ టు ద డైరెక్ట్ విజువల్ టెస్టింగ్. ఓకే, సో ఇదేంటంటే వస్తువు ఉపరితలం నుండి మన ఐ అనేది 600 mm లోపల ఉండే దూరంలో, నెక్స్ట్ యాంగిల్ అనేది ఐ కాంటాక్ట్ ఉంటుంది కదా, సో దాన్ని 30 డిగ్రీ కంటే తక్కువ లేకుండా చూసుకోవాలన్నమాట ఈ డైరెక్ట్ విజువల్ టెస్టింగ్ లో. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్లూసెంట్ విజువల్ ఇన్స్పెక్షన్. ఓకే, ఇది డైరెక్ట్ విజువల్ ఇన్స్పెక్షన్ కు అనుబంధంగా పనిచేస్తున్నాం. ఇందులో కృత్రిమ కాంతిని అంటే ఆర్టిఫిషియల్ లైట్ ని ఉపయోగించి ఉపరితలంపై ఎలాంటి ప్రతిబింబాలు లేదా మెరుపులు లేకుండా లోపలని గుర్తిస్తుంది అనమాట. ఓకే, సో దీని ద్వారా అడ్వాంటేజెస్ ఏంటంటే మంచి కంటి చూపు తప్ప వేరే ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఏ అవసరం లేదన్నమాట. దట్టు నాన్ డిస్ట్రక్టివ్ పద్ధతులతో పోస్తే చాలా తక్కువ ఖర్చుతో కూడుకుంది, రైట్. సో నెక్స్ట్ దట్టు రిజల్ట్స్ అనేవి వెంటనే తెలుస్తాయి, జస్ట్ లుక్ చూసి మనం తెలుసుకోవచ్చు కదా అది డ్యామేజ్డ్ ప్రోడక్టా కాదని, రైట్. ఇన్స్పెక్టర్ కు ఒక కన్స్ట్రక్షన్ ఇస్తే సరిపోతుంది అనమాట. సో తక్కువ ఉపకరణాలు అవసరం కాబట్టి ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్ళవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఇట్స్ కాల్డ్ పోర్టబిలిటీ. ఓకే, సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే దీన్ని ఖచ్చితత్వం అనేది పూర్తిగా ఇన్స్పెక్టర్ అంటే ఎవరైతే చూస్తే వాళ్ళ యొక్క అనుభవం లేదా జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఓకే, కేవలం పెద్ద లోపాలు అంటే లార్జ్ డిఫెక్ట్స్ మాత్రం గుర్తించగలం మనం. ఓకే, సో మన కళ్ళతో చూసేది లార్జ్గా కదా, సో మైక్రోస్ట్రక్చర్ లెవెల్ కావాలంటే సమ్వాట్ మనం డిఫరెంట్గా యూజ్ చేయాలి. స్క్రాచెస్, క్రాక్స్ తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఇది కేవలం ఉపరితల లోపాలు అంటే సర్ఫేస్ డైమెన్షనల్ డిఫెక్ట్స్ మాత్రమే గుర్తించడానికి పరిమితం అవుతుంది, రైట్. ఇన్స్పెక్షన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో వాచ్ డాగ్ అనమాట. ఓకే, సో ఇది ఈ ప్రక్రియలో ఎక్కువగా మనం మాన్యువల్ గా ఉంటుంది, ఎందుకంటే చేతులతో చేసేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇన్స్పెక్షన్ యొక్క ప్రధాన పాత్ర ఏంటంటే వేరియన్స్ ఆఫ్ డేటా. ఓకే, వైవిధ్యమైన డేటాను ధృవీకరించడం లేదా నిర్ధారించడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇది గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీ వస్తువుల్ని వేరు చేయడానికి మాత్రమే కాదు. ఓకే, సో అది సో ఇదేమో ఫ్లో చార్ట్. ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ మనం డిజైన్ చేస్తాం, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, దెన్ ఇన్స్పెక్షన్ చేస్తాం. అది విత్ ఇన్ ద స్టాండర్డ్స్ ఉంటే డిస్పాచ్ చేస్తాం, లేదంటే మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఓకే, సో అవి రిపీటెడ్గా మనకి ఏమైనా వస్తున్నాయంటే డిజైన్ కూడా ఒకసారి మనం కన్సిడర్ చేసుకుంటాం, డిజైన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, సో బిఫోర్ డిస్పాచింగ్. ఓకే, అందుకే మనకి ఇన్స్పెక్షన్ అనేది మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది అన్నమాట. పీడిసిఏ సైకిల్ మోడల్ అనమాట. ఓకే, సో దీన్నే డైమండ్ సైకిల్ లేదా స్టేవర్డ్ సైకిల్ లేదా కంట్రోల్ సైకిల్ అని కూడా అంటారు అనమాట. ఓకే, సో ఇదేంటంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ లేదా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ప్రక్రియల నాణ్యతను అండ్ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు అనమాట. ఓకే, ఎఫెక్టివ్నెస్ ఇన్ఫ్లుయెన్స్ అంటే. ఓకే, సో ఈ పీడిసిఏ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు, పి అంటే ఏంటి, డి అంటే ఏంటి, సి అంటే ఏంటి, ఏ అంటే ఏంటి. సో పీడిసి అంటే ప్లాన్, డూ, చెక్ అండ్ యాక్ట్ అనమాట. ఓకే, ప్లాన్ అంటే ఏంటి, ప్రణాళికే కదా.
సో వ్యవస్థ మెరుగుదల కోసం మార్పును లేదా ప్రయోగాన్ని ప్లాన్ చేయడం. డూ అంటే చేయడం, మార్పును అమలు చేయడం అన్నమాట. ఓకే, తరచుగా చిన్న చిన్న లెవెల్లో మనం పైలట్ స్టడీగా మనం కొన్ని మార్పులు అనేవి చేస్తాం. ఓకే, నెక్స్ట్ చెక్ అంటే తనిఖీ చేయడం. పొందిన ఫలితాలను అధ్యయనం చేయడం లేదా విశ్లేషించడం ద్వారా మనం కొన్ని నేర్చుకుంటాం కదా. సో డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని. సో దట్ ఈస్ చెకింగ్. ఓకే, నెక్స్ట్ యాక్ట్. యాక్ట్ అంటే చర్య అన్నట్టు. ఆ మార్పును శాశ్వతంగా స్వీకరించాలా లేదా వదిలేయాలా అనే దాన్ని నిర్ణయించడం అన్నమాట. సో ఒకవేళ స్వీకరిస్తే అది శాశ్వత మెరుగుదలకు ఎలా దారితీస్తుందని కూడా చూడాలి మనం. ఓకే, సో దట్స్ అబౌట్ ద PDCA, ప్లాన్, డూ, చెక్, యాక్షన్. ఓకే, ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్స్పెక్షన్. ఈ ఇన్స్పెక్షన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి అంటే, సో ప్రొడక్షన్ క్వాలిటీని నిర్ధారించడానికి ఇన్స్పెక్షన్ అనేది మేజర్గా యూజ్ చేస్తాం అన్నమాట. సో అందులో డిజైన్ స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉండడం అనేది మేజర్గా అన్నమాట. సో అదేంటి అంటే ప్రొడక్షన్ నిర్దేశించే సాంకేతిక డైమెన్షన్స్ ఉంటాయి కదా, సో స్టాండర్డ్ డైమెన్షన్స్. సో వాటిని ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదా అనేది తనిఖీ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఉత్పత్తి నాణ్యత అండ్ విశ్వసనీయత మెరుగుపరచడం అన్నమాట. లోపాలను తగ్గించడం ద్వారా మనకి ఏంటంటే ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్ ఉంటాయి కదా, అది మనకి నమ్మకాన్ని పెంచుతుంది అన్నమాట. ఓకే, ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ప్రాసెస్. సో తనిఖీ ప్రక్రియలో ఉన్న అంశాలు ఏంటంటే నాణ్యమైన అవసరాలను వివరించడం. ఓకే, సో దాన్ని ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ క్వాలిటీ రిక్వైర్మెంట్స్. ఓకే, ప్రమాణాలు, టాలరెన్స్ అండ్ డిజైన్ ఉద్దేశాలను సరిగ్గా అర్థం చేసుకోవడం అన్నమాట. శాంప్లింగ్ ఆఫ్ ది మెటీరియల్, నమూనాలు సేకరించడం. తనిఖీ చేయాల్సిన మొత్తం మెటీరియల్ నుండి కొన్ని నమూనాలు అంటే శాంపిల్స్ని సేకరించడం. సో ఎగ్జామినేషన్ ఆఫ్ ది మెటీరియల్, నమూనా పరీక్ష. సేకరించిన నమూనాల లక్షణాలు అండ్ డైమెన్షన్స్ని అంటే కొలతల్ని క్షుణ్ణంగా విశ్లేషించడం. అండ్ డిసిషన్ అండ్ యాక్షన్. సో నిర్ణయం అండ్ చర్య. విశ్లేషణ ఆధారంగా సదరు బ్యాచ్ను ఆమోదించాలా అంటే పాస్ ఫెయిల్ అన్నట్టు మనం డిసైడ్ చేయడం అన్నమాట. ఓకే, క్వాలిటీ కంట్రోల్, నాణ్యతను నియంత్రించడం అన్నమాట. ఓకే, ఇది ప్రొడక్షన్లో పాల్గొనే అన్ని అంశాల్లో నాణ్యతను సమీక్షించే ఒక ప్రక్రియ అన్నమాట. సో ప్రతి ఆపరేషన్ ఉత్పత్తి యొక్క నాణ్యతలో ముడిపడి ఉంటుంది, రైట్. సో నాణ్యత అవసరాలు తీర్చడం అండ్ ఉత్పత్తి షెడ్యూల్ని పాటించడం ద్వారా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో కస్టమర్ని సాటిస్ఫై చేయడం అనేది ప్రధానంగా వస్తువు యొక్క నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నాణ్యత నియంత్రణ ఎందుకు అవసరం అంటే మనకి నాణ్యత పట్ల అవగాహన ప్రోత్సహించడం. ఓకే, సో వినియోగదారుల సంతృప్తి, ఉత్పత్తి ఖర్చు తగ్గించడం అండ్ వనరుల్ని సమర్థవంతంగా మనం వినియోగించడం. ఓకే, వినియోగదారులతో అంటే కంపెనీ పట్ల మంచి పేరు పెరగడం, గుడ్ విల్ అంటారు కదా. సో గుడ్ విల్ లాస్ అయితే మనకి ఏంటి, ప్రొడక్షన్ అనేది యాక్సెప్ట్ చేయరు ఎవరు, రైట్. సో మనకి చాలా వరకు కొన్ని కంపెనీలు తెలుసు, గోల్డ్ మెడల్ అని, రైట్. ఇలా కొన్ని ఉంటాయి, రైట్. మన స్విచ్చెస్ కానీ ఇలాంటివి యూజ్ చేయాలంటే గోల్డ్ మెడల్ని యూజ్ చేస్తాం. మన కార్స్లో అయితే ఇప్పుడు ప్రెసెంట్ టాటా మహేంద్ర, అది బ్రాండ్ వాల్యూ అనమాట. సో గుడ్ విల్ లాస్ అయింది అంటే సో మనకి ప్రొడక్షన్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది, ఎవరు కొనరు కదా ప్రొడక్ట్స్ అని, రైట్. దానికి ఖర్చులను తగ్గించడం. ఓకే, అండ్ అమ్మకాలను పెంచడం, అందుబాటులో ఉన్న వనరులతో ఉత్పత్తి నాణ్యతను సాధించడం అనమాట. సో దీస్ ఆర్ ద మేజర్ ఆస్పెక్ట్స్. ఓకే, సో ఇది ప్రాసెస్ డయాగ్రామ్ అనమాట. ఓకే, సో ఇందులో మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇన్పుట్స్ ఏంటి, మనం వర్కర్స్ అంటే రా మెటీరియల్ అండ్ మెషినరీ అండ్ డేటా. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే సో వస్తువును తయారు చేస్తే అనమాట. ఓకే, ఆ ప్రక్రియ. నెక్స్ట్ ప్రొడక్షన్, ఉత్పత్తి అనమాట, తయారైన వస్తువు. ఓకే, ప్రొడక్ట్ అండి. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ చేయాలి, ఆ ప్రొడక్ట్ ఏదైతే మనం ప్రొడ్యూస్ చేసామో తయారైన వస్తువును మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ద్వారా పరీక్షించడం కానీ, అదే నాన్ డిస్ట్రక్టివ్ కానీ డిస్ట్రక్టివ్ మెథడ్స్ యూజ్ చేసి ఇన్స్పెక్షన్ చేయాలి. సో దట్ మనకి ఏంటంటే అది యాక్సెప్టెడా అదే అన్నది డిసైడ్ చేస్తాం. ఒకవేళ యాక్సెప్టెడ్ అంటే దాన్ని డిస్పాచ్ చేస్తాం, రిజెక్టెడ్ అంటే దాన్ని రీవర్క్ చేయడం కానీ లేదా అడ్జస్ట్ చేయడం కానీ చేస్తాం అన్నమాట. ఓకే, స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్. సో
ఈ స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్ అంటే ఒక ఉత్పత్తి కస్టమర్ అంచనాలకు తగ్గట్టుగా ఉండాలంటే దాన్ని తయారు చేసే విధానం అంటే ప్రాసెస్ స్థిరంగా అండ్ ఖచ్చితత్వంలో ఉండాలి, రైట్? ఎస్పిసి అనేది ఏంటంటే సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించే శక్తివంతమైన సాధనాల సమూహం అన్నమాట. ఓకే, ఇది తయారీ ప్రక్రియలో వేరియబిలిటీ అంటే వైవిధ్యాన్ని తగ్గించి నాణ్యతను పెంచడానికి సహాయపడుతుంది అన్నమాట. ఓకే, సో ఇందులో మేజర్గా 7 టూల్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ హిస్టోగ్రామ్ లేదా స్టెమ్ అండ్ లీఫ్ ప్లాంట్. ఓకే, లీఫ్ ప్లాట్. ఓకే, సో డేటా ఎలా పంపిణీ చేయబడిందో చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ చెక్ షీట్, సమాచారాన్ని సేకరించడానికి అండ్ రికార్డ్ చేయడానికి ఉపయోగించే సులభమైన ఫార్మ్ అన్నమాట. ఓకే, అండ్ పారెటో చార్ట్, అతిపెద్ద సమస్యను గుర్తించి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియజేస్తుంది అన్నమాట పారెటో చార్ట్ అనేది. అండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ డయాగ్రామ్, దీన్నే ఇషికావా లేదా ఫిష్ బోన్ డయాగ్రామ్ అని అంటారు అన్నమాట. ఇది ఒక సమస్యకు గల మూల కారణాలను విశ్లేషిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ డిఫెక్ట్ కాన్సన్ట్రేషన్ డయాగ్రామ్, ఉత్పత్తిలో లోపాలు ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయో మ్యాప్ ద్వారా సూచిస్తుంది అనమాట. నెక్స్ట్ స్కాటర్ డయాగ్రామ్, 2 వేరియబుల్స్ మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ చార్ట్, సో కాలక్రమేణా ఒక ప్రక్రియ నియంత్రణలో ఉందో లేదా అనేది పరీక్షించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ సాధనాల ద్వారా ప్రక్రియను స్థిరంగా అంటే స్టేబుల్గా రిపీటబిలిటీ అంటే ఆ పునరావృతం అయ్యేలా ఉంచడం ద్వారా నాణ్యమైన ఉత్పత్తులు అనేవి మనం తయారు చేయొచ్చు అన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ దిస్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద క్లాస్. ఓకే, సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఓకే, సో పీడిఎఫ్లు అనేవి ఇందులో అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో థ్యాంక్ యూ.